ఇలాంటి పుచ్చ వంకాయని ఎప్పుడు తీసుకురాకు. తెలిపిక చూస్తావలా వేస్తాయి. ఏంటి గొంతులేని అడ్డుపడిందా? పాట పాడుతున్నారా? అది పాట పాడుతున్నట్లేదే, మరి ఏదో పాట పాడుతున్నట్టు ఉంది. అన్నిటికన్నా ప్రమాదకరం ఏంటి తెలుసా? నువ్వు ఒక పాటకారిగా ప్రవర్తించడం కాదు, సరే. నీ బుర్రలో ఏదో ఉండే ఉంటది కదా, చెప్పు. వెటకారి అది నువ్వే. ఎందుకురా నిప్పు తొక్కిన కోతులే తెగ తిరిగేస్తున్నావు? పరిగెత్తే ఎద్దునేరా తరిమి తరిమి కొట్టేది. నేనేం చేశారా ఇప్పుడు? నీ మాటలు కొరడాతో కొడుతూనే ఉన్నావు కదరా. నేనా? సరే వదిలే, ప్రాబ్లం ఏదో చెప్తే హెల్ప్ చేద్దాం అనుకున్నా. సారీ రా, చెప్తాను విను. పర్లేదురా, వద్దు. నా మాటలతో నువ్వెందుకు దెబ్బలు తినడం? నువ్వు కొట్టినా పర్లేదురా, ముందు ఒక మాటతో కొట్టు చెప్తానా. అయ్యా ఎందుకు సార్ అంత కష్టం మీకు? బుద్ధి చెప్పేవాడు గుద్దినా మేలని మా తాత చెప్పేవాడు. అబ్బా సరే, ఏంటో చెప్పు విషయం. మా అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి గురించి నీకు చెప్పాను కదరా. ఏమైంది? బ్లాక్ చేసిందా? కాదురా. మీ ఇంట్లో చెప్పిందా? లేదురా బాబు. అన్నయ్య అని పిలిచిందా? అవునరా. కాదురా. కొంప తీసి అందరిలాగే తను కూడా ఏంటి అందరిలాగా? చెప్పు తెగిపోద్దా? నీ ఎందురా నేనంటే అంత పగ నీకు? పగ దాకా ఏం లేదురా, జనరల్ గా జరిగేదే కదా చెప్తున్నా. ఇంకా అంతవరకు రాలేదురా నీ దయ వల్ల. వచ్చేస్తుందిలే. మరి ఎందుకురా ముంతలో పడిన మెంతికిందిలాగా అలా గింజుకుపోతున్నావు? మా అక్క నాకు ఇదే హెల్ప్ చేస్తుంది అనుకుంటే బాగా బుక్ చేస్తుందిరా. నువ్వు బోగ్గాడు అని చెప్పింది ఏంటి? నేను బుక్ గడితే నువ్వేంట్రా? నేను చాకునిరా. బొంకలు దెబ్బ అంత ఉన్నా నువ్వు చాకేంట్రా? బసవదేవానికి బడితపోజు ఎందుకని, ఇప్పుడు నా గురించి ఎందుకులే, నీ విషయం చెప్పు. బిల్డప్ కి నేను పెద్ద శంకర్ని పాటలు ఎరగొట్టేస్తానని చెప్పింది. నిజమే చెప్పింది, కాకపోతే ఇరక్కొట్టేయడం కాదు, ఇసుకలో కప్పెట్టేయడం. మరీ అంత ఘోరంగా ఉండదురా. మంచిదే, ఓ పాట పాడు. ఏ క్షుద్రపూలో చేస్తున్నాం అనుకుని పెట్లా రాలిపోద్ది. అదే కదా నా భయం కూడా. నీకెందుకురా భయం? వినే వాళ్ళకి ఉండాలి కానీ. నా భయం వాళ్ళ గురించేరా. పా ఏమి జాలిగుండిరా. ఏం చేస్తావు మరి? అదే ఆలోచిస్తున్నా. నువ్వు బ్యాక్గ్రౌండ్ లో పాట ప్లే చేయి, నేను లిప్ సింక్ తో మేనేజ్ చేస్తా. నువ్వు మామూలుగా మాట్లాడితేనే సింక్ లో ఉండదు, ఇంకా పాట పాడితే ఏముంటదిరా? మరి ఎలారా? ఈ 30 రోజుల్లో సంగీతం బుక్ కూడా ఎక్కడ దొరకట్లేదు. 30 రోజుల్లో సంగీతం ఏంట్రా? ముచ్చుమొహం ఉంటుందేమో అని. అయినా బుక్ చూసి సంగీతం ఎలా నేర్చుకుంటారా? ఇంకేం చేయాలరా, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పటికిప్పుడు నువ్వు సంగీతం నేర్చుకోవడం అంటే మన జనాలు తట్టుకోలేరు కానీ, ఓ 2 పాటలు నేర్చుకుని తాగలేడు. ఆ ప్రయత్నం కూడా అయింది. వింటూ పాడితే బానే ఉన్నట్టు ఉందిరా, కానీ రికార్డ్ చేసి వింటే పూలనే కునికేయమంట, తను వచ్చేనంట. అరే పాడి నీకే అలా ఉంటే వినేవాళ్ళ పరిస్థితి ఏంట్రా? రచ్చకన్నీరే. అందుకే ఓ 2 పాటలు నేర్పరా. నిన్ను ట్యూన్ చేయాలంటే ఆరావళి పర్వతం అంత అనుభవం ఉండాలి, మన వల్ల కాదురా బాబు. పోనీ అంత అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా పరిచయం చేయరా? ఎందుకురా నీకు ఇవన్నీ? వదిలే. మధ్యలోనే వదిలేని నేను నీలా మిడతాను కాదురా, అంత తేలేదాకా దూసుకుపోయి చిరతనే. అదే చిరత కాదురా, చిరుత. అదేలే. ఇందాక బుద్ధి చెప్పేవాడు అది ఇది అన్న. నీ బుద్ధి మందగించిందిలే ఇప్పుడు. సర్లే, నాకు తెలిసిన అంకుల్ ఒకరు ఉన్నారు, ఆయనకు సంగీతం బాగా వచ్చు. కాకపోతే ఏకతెగితే కాదు, ఎలాగోలా కన్విన్స్ చేయి. ఓ 2 ఈజీ సాంగ్స్ నేర్పించమను. ఆయన చాలా టఫ్ రా, అంత తొందరగా ఇంప్రెస్ అవ్వరు. అవసరమైతే వాళ్ళ ఇంటి ముందు నైట్ అంతా నిలబడిపోతాను. ఏ బీహారీ దొంగ అనుకుని పోలీసులు కప్పెట్టేస్తారు. అదేమన్నా సినిమా అనుకుంటున్నావా? ఎలా కన్విన్స్ అవుతారు మరి? నువ్వు ఒక పని చేయి, అంకుల్తోని నిజాలే మాట్లాడు. పర్లేదా? ఏం పర్లేదు, జోవియల్ గా కూడా మాట్లాడు, అప్పుడే అంకుల్ ఇంప్రెస్ అవుతారు. ఆ తర్వాత ఏదైనా కష్టమైన క్లాసికల్ సాంగ్ నేర్పించమని అడుగు. కష్టమైనది ఎందుకురా, కష్టం కదా. ఎంత కష్టమైనా నువ్వు ఇష్టపడే తీరు చూసి మంచి డెడికేషన్ ఉంది అనుకుంటారు. నువ్వు సూపర్ రా సాయి, పదే వెళ్దాం ఇప్పుడే. నేను వద్దులే, నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళు. అదేంట్రా, నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ పని నీకేముంటది? అంటే లేదురా, నేను ఒకసారి చిన్న అబద్ధం చెప్పాను, అందుకని ఆమె కోపంగా ఉన్నారు. నేను వచ్చాననుకో మళ్ళీ నీ పని అవ్వదు. నువ్వు వస్తే పని అవుతా అంటున్నా, ఫోన్ చేస్తే ఎలా అవుతుంది? అది నేను ఫోన్లో ఎప్పుడు అబద్ధం చెప్పలేదురా. అవునా? అయినా సరే, ఏదైతే అది అయింది, నువ్వు కూడా రా. అబ్బే వద్దురా, నీ పని అవ్వడం ముఖ్యం. నువ్వు ఒక పని చెయ్యి. ఏంటి? గిరీష్ గారికి కూడా అంకుల్ బాగా తెలుసు, నేను ఆడికి చెప్తాను, నువ్వు ఆడికి వెళ్ళు. థ్యాంక్స్ రా. నీ పని అయిపోద్దులే, వెళ్ళు. అదేరా, నువ్వు అనుకున్న పని పూర్తవుతుంది, వెళ్ళు అంటున్నా. విష్ మీ ది బెస్ట్ రా. నీకుంటదిలే. హలో అంకుల్ గారు, ఎలా ఉన్నారు? ఏరే గిరి, ఏమిటి ఇలా వచ్చావు? ఏమైనా విశేషమా? అదే లేదు అంకుల్ గారు. అయితే మరెందుకు వచ్చావు ఊపుకుని? ఏ టైమింగ్ రా, టైమింగ్ లో రాజధాని ఎక్స్ప్రెస్ మించిపోయారు.
ఈ నేపాలీ అబ్బాయి ఎవరురా తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు? వీడు నేపాలి వాడు కాదు అంకుల్, తెలుగువాడే నా ఫ్రెండ్. అంకుల్ గారు నేను స్వచ్ఛమైన తెలుగువాడిని. అది సత్యం కాదురా, అర్థమైన పుచ్చివాదం. నీకు ఏ వద్దని చెప్పాను. సారీరా. అంకుల్ గారు మా వాడికి ఏమైనా 2 పాటలు నేర్పించండి, అందుకే వచ్చాను. ఎందుకు 2 పాటలు? మా వాడు కాంపిటీషన్ ఉంది అంకుల్ గారు. ఇంతకీ అమ్మాయి కోసమా కాంపిటీషన్ కోసమా? నాకు అమ్మని ఇంప్రెస్ చేయడమే పెద్ద కాంపిటీషన్ అంకుల్ గారు. ఆహా, నీ నిజాయితీ నాకు నచ్చిందిరా నేపాలి. నా పేరు నేపాల్ కాదు అంకుల్ గారు, సరే పోనీ కపాలి. నేపాలే పెట్టలేము అంకుల్. సరేరా చెప్పాలి, ఇంతకీ ఏ పాట నేర్చుకుంటా? జపాలియా జపాలియా. ఓవరాక్షన్ వద్దాను నేను. ఆ పాట ఏంటి ముందు చెప్పు. అంకుల్ గారు విరించిన ఎలా ఉంటుంది అంకుల్ గారు? అబ్బా మంచి పాటే, మంచం ఎక్కలేవు కానీ పర్వతం ఎక్కుతానంటావు. ఇది చిన్నది పాడు, స్వరం ఎలా ఉందో చూస్తాను. సరస్వర సర సరిగ మన పోతామవే. ఇలాంటి పుచ్చ వంకాయని ఎప్పుడు తీసుకురా. అంకుల్ గారు వీడు వంకల గురించి ఎందురా? ఆయన పుచ్చులుంటే మాత్రం కొట్టేస్తారండి. నీకు ఇంకా అర్థం కాలేదేంట్రా? ఆ పుచ్చు వంకాయ నువ్వే రా దరిద్రుడా.